ఐపీఎల్ రిటెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడాలి అంటే ఆల్రెడీ రిలీజ్ ప్లేయర్స్ విషయంలో క్లారిటీ వచ్చేసిందంట. బ్యాకెండ్లో వర్క్ చేసేవాళ్లు లీక్ ఇవ్వడమంతా జరిగిపోయింది. వీళ్లలో బౌలింగ్ యూనిట్ అంతా రిలీజ్ చేస్తున్నారంట. షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, యాడమ్ జంపా, అభినవ్ మనోహర్, ఈహసాన్ మలింగా అన్ని పేర్లు వింటేనే షాక్ అయిపోవాలి. లాస్ట్ ఇయర్ బ్యాటింగ్ యూనిట్ పర్వాలేదనిపించినా బౌలింగ్ యూనిట్ మీద మేనేజ్మెంట్ ఫుల్ డిసప్పాయింట్ అయిందంట. అందుకే ఎలాగైనా ఈసారి ఇంకా మంచి బౌలింగ్ యూనిట్ సెట్ చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ పవర్ ప్లే కోసం సిమర్జీత్, స్పిన్ బౌలర్గా జీషాన్ అన్సారీ ఉన్నారు. వాళ్లకు తోడుగా ఎస్ఆర్హెచ్ ఇప్పుడు చాలా పెద్ద చేంజెస్ చేసేస్తున్నారు బౌలింగ్లో. ఒకవేళ ఆక్షన్లో మంచి బౌలర్స్ దొరకకపోతే మళ్లీ వీళ్లనే తక్కువ రేట్లో వెనక్కి తీసుకోవాలని ప్లాన్. అదే ఎస్ఆర్హెచ్ స్టైల్. ఇక మెయిన్ టార్గెట్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో నిరాశపరుస్తున్నాడు. సో బ్యాట్ విత్ బౌలింగ్ ఆప్షన్ కోసం క్యామరాన్ గ్రీన్, మిచెల్ ఓవెన్, బో వెబ్స్టర్ వీరిలో ఇద్దరినీ కన్ఫర్మ్ చేసుకున్నారంట. బౌలింగ్లో నటరాజన్ను తీసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. ఇక రిమైనింగ్ బ్యాకప్స్ కోసం బెస్ట్ బౌలర్స్ని హంట్ చేస్తున్నారు. ఇది మనకి అఫీషియల్ బ్యాకెండ్ నుండి వచ్చిన సమాచారం. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ అప్డేట్లో ఇంకా జ్యూసీ లీక్స్తో వస్తాను. థ్యాంక్ యూ.